నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ ఆమె రచించిన వారు గోపాలకృష్ణ గారు. మధ్యాహ్నం 1 గంట అవుతుందేమో టైం. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఈ బస్ ఎప్పుడొస్తుందో, బస్సు ఎక్కితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చేమో. ఎండ మండిపోతుంది. ఎండ వేడికి తార్ రోడ్డు ఉడికిపోతున్నట్లు ఒకటే ఆవిర్లు వస్తున్నాయి. అసలు బస్ ఈ టైంలో ఉందో లేదో. వసంతరమ్మని ఫోన్ చేయడంతో ఈ టైంలో ఒక పూట సెలవు పెట్టుకుని ఏసీ రూమ్లో నుంచి బస్ కోసం మండు టెంటలో రోడ్డు మీద బస్ కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాడు. అసలే ఎండ మండిపోతుంది. ఏంటో మే నెల రాకుండానే సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. దేనికైనా మంచిది బైక్ మీద కాకుండా బస్సు ఎక్కు. అప్పటికి 10 సార్లైనా చెప్పి ఉంటాడు పార్దు. వాడికి నేనంటే ఎంత ప్రాణమో. నా కోసం తన మంచి ఉద్యోగం వదిలేసి అకౌంట్స్ ఆఫీసర్గా ఈ కంపెనీలోకి వచ్చాడు. అప్రయత్నంగా తల పక్కకి తిప్పి చూశాను. సన్నగా తెల్లగా చూడ్డానికి పర్వాలేదన్నట్లుంది ఆమె. వయసు ఇంచుమించు నాలాగే ఉంటుందేమో. చీర పమిటను వేళ్లతో చుట్టలు చుడుతూ విసుగ్గా బస్ కోసం చూస్తుంది. తార్ రోడ్డు నల్ల తాచులా మెలికలు తిరుగుతూ కొండ మలుపులో మాయమైంది. కమలాపురం వెళ్లడానికి బస్ ఏమైనా ఉంటుందా? అప్రయత్నంగా అడిగినట్లుంది. నాకు తెలియదండి, నేను ఈ ఏరియాకి కొత్త. కమలాపురం ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి అడిగాను. ఆమె నా వైపు అదోలా చూస్తూ సమాధానం చెప్పకుండానే బుర్ర పక్కకు తిప్పుకుంది. బహుశా మనిషికి కొంచెం పొగరేమో. తను అడిగిన ప్రశ్నకి సమాధానం రాలేదని నా ప్రశ్నకి జవాబివ్వదేమో అనుకుని పట్టించుకోకుండా కూర్చున్నాను. వేడిగాలి ముఖాన్ని తాకుతుంటే జ్వరం వచ్చిన వాడికి లాగా ఉంది నా పరిస్థితి. దూరంగా చెట్టు మీద కాకి దాహానికేమో నోరు తెరిచి అటూ ఇటూ దీనంగా చూస్తోంది. ఆమె మరోసారి నా వైపు చూసింది. నేను రాజంపేట వెళ్లాలండి చెప్పాను. కమలాపురం వెళ్లి బస్సు మారండి చెప్పిందామె. మీరు సిమెంట్ ఫ్యాక్టరీలోనేగా చేసేది అడిగింది. నేను మీకు తెలుసా? ఆశ్చర్యంగా చూశాను. తన హ్యాండ్ బ్యాగ్ లో నుంచి వాటర్ బాటిల్ తీసి తాగుతారా అంటూ ఇచ్చింది చేతికి. అప్రయత్నంగా అందుకున్నాను. మెత్తగా తగిలాయి వేళ్లు, జివ్వుమన్నాయి నరాలు. అందమైన వేళ్లు, గోళ్లు నీట్గా పాలిష్తో ఆరోగ్యంగా కనిపిస్తున్నాయి. మీరేం చేస్తారు అడిగాను గొంతు తడుముకొని. ఆమె బాటిల్లో కొన్ని నీళ్లు తాగి బ్యాగ్లో పెడుతూ మీ ఫ్యాక్టరీలోనే క్వాలిటీ కంట్రోల్లో చేస్తుంటా. నా పేరు రజని చెప్పింది. అవునా, నా పేరు సారథి చెప్పాను. నా మాట విందో లేదో తెలియదు. బస్సు వస్తుంది. ఈ బస్సు తప్పిపోతే మళ్లీ సాయంత్రం వరకు బస్సు ఉండదు అని చెప్తూ బస్సు ఆపడానికన్నట్లు ముందుకు కదిలింది. ఆమెను అనుసరించాను మౌనంగా. ఎండ మండిపోతూ ఉండటంతో పెద్దగా జనాలు లేరు బస్సులో. అన్ని సీట్లలో ఒక్కొక్కరు ఉండటంతో ఒక సీట్లో కూర్చోబోయాను. అప్పటికే ఆమె కండక్టర్కి కమలాపురంకి 2 టికెట్లు అంటూ డబ్బులిచ్చింది. సారథి గారు, నేను ఇచ్చేశా, మళ్లీ టికెట్ కొనకండి అందామె. ఈలోగా ఆమె పక్క సీటు ఖాళీ కావడంతో ఇక్కడికి రండి అంటూ పిలిచింది. నేనేమీ మాట్లాడకుండా ఆమె పక్కన కూర్చున్నాను. సెంటు వాసనతో కలిసిపోయిన చెమట వాసన గమ్మత్తుగా ఉంది. ఏంటండి అలా చూస్తున్నారు హఠాత్తుగా అడిగింది. నా చూపులు ఎక్కడున్నాయో తనకి తెలిసిపోయిందని అర్థమైంది. చిన్నగా నవ్వేసి ఏమీ లేదండి అన్నాను చూపులు తిప్పుకుంటూ. మీకు పెళ్ళవలేదు కదా ఇంకా అడిగింది. నా గురించి చాలానే తెలుసుకున్నారే అన్నాను నవ్వుతూ. మీకు గర్ల్ ఫ్రెండ్ లేరా అడిగింది. నేను ఆమె వైపు చూశాను. ఏం లేదు, టైంపాస్కి ఎప్పుడైనా పిలిస్తే వస్తాను నెమ్మదిగా చెప్పింది. ఆమె చెప్పిన మాటలకి క్షణకాలం మతిపోయిన వాడిలా నోరు తెరుచుకుని ఉండిపోయాను. ఆమె చిరునవ్వుతో నా ముఖంలోకి చూసి మీరు విన్నది నిజమే, ఎప్పుడైనా అవసరం పడితే పిలవండి అంది. అప్పటి వరకు ఆమె పట్ల ఉన్న గౌరవం పోయి ఆమె అంటే చిన్నచూపు ఏర్పడింది. ఒక ఆడదిలా అడిగితే ఆమెకు విలువేముంటుంది సారథి గారు? కాని అదే ఆడది ఓరచూపులు విసిరి చిలిపి నవ్వులు నవ్వితే ఆమెకు బోల్డెంత ఫ్యాన్ ఫాలోయింగ్. ఆమె మాటలు సూటిగా అర్థమవుతున్నాయి. ఏం చెయ్యను? అమ్మకి పక్షవాతం. అక్క భర్త నుండి విడిపోయి 2 పిల్లలతో ఇంట్లో ఉంటుంది. తనేమో ఏ పని చెయ్యదు. ఈ మధ్య తమ్ముడు పనిచేస్తున్న సాఫ్ట్వేర్ జాబ్ పోయింది. వాడికి తాగుడుకు విలాసాలకు డబ్బులు కావాలి. ఈ అవసరాలు తీర్చడానికి అంతో ఇంతో అందం ఇచ్చాడు దేవుడు. కూలో నాలో చేసుకోవచ్చుగా అని అందామని అనుకున్నా ఆమె మంచి ఉద్యోగంలోనే ఉంది కదా అనిపించి ఊరుకున్నాను. కొంతసేపు నిశ్శబ్దం. కమలాపురం బస్టాండ్ వస్తుంది. మీరు వెళ్లాల్సిన బస్సు ఇక్కడైతే ఖాళీగా ఉంటుంది. నేను వెళ్ళొస్తా. ఎప్పుడు అవసరమైనా కాల్ చేయండి. ఇదిగో నా నెంబర్ అంటూ చిన్న కాగితపు ముక్క ఇచ్చి వెనక్కి చూడకుండా వెళ్లిపోయింది. రాజంపేట బస్సు కనిపించిన వెంటనే పరుగున వెళ్లి ఎక్కేసి కూర్చున్నా. రజని విషయం వసంతకి చెప్పాలా వద్దా ఆలోచనలో పడ్డాను. ఇప్పటిదాకా ఏమీ దాచుకోలేదు మా మధ్య. అయినా ఎందుకో తనకు చెప్పాలనిపించలేదు. ముందు నెంబర్ మొబైల్లో ఫీడ్ చేద్దామనిపించినా ఆ స్లిప్ పర్సులో దాచేశా. వసంత ఊరెళ్ళింది, 4 రోజులు రాదు చెప్పింది ఇంటికలావిడ. తాను రమ్మంటే వచ్చాను అన్నాను నీరసంగా. కీస్ తీసుకుని ఉండటం అలవాటే. ఫోన్ చేశాను వసంతకి. అమ్మకి బాగోలేదు అని ఫోన్ చేసింది. నేను 2 రోజుల్లో వస్తానుగా ఉండు అంది.
వసంత నాకంటే 3 ఏళ్లు పెద్దది. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. ఉద్యోగం కూడా కలిసే చేశాం కొన్నాళ్లు. తాను జాబ్ మానేసి సొంతంగా ఏదో బిజినెస్ చేసుకుంటుంది. మా దారులు మారినా స్నేహం మారలేదు. ఎప్పుడు మా మధ్య పరిధులు దాటిన స్నేహం లేదు. రజనీకి ఫోన్ చేసి పిలిపించుకుంటే అని మనసుకు అనిపించింది. ఛీ, తప్పు. పైగా వసంత్ రూంలో అలా చెయ్యకూడదు అనిపించింది. అక్కడే ఉంటే మనసు తప్పు చేయించొచ్చు అనిపించింది. అలాంటి ఏ పనైనా పెళ్ళయ్యాకే, అది భార్యతో మాత్రమే. గట్టిగా నాకే నేనే చెప్పుకున్నాను. ఇంటికి బయలుదేరాను. ఇంటికలావిడికి చెప్పేసి మళ్లీ బస్ స్టాప్ కి వచ్చాక వేడిగా కాఫీ తాగుతూ అప్రయత్నంగా రజనీకి కాల్ చేశాను. ఏంటి బాస్, రమ్మంటారా? 15 రోజులవుతుందేమో ఇన్కమ్ పోయింది. ఇంట్లో చాలా అవసరాలే కనిపిస్తున్నాయి. ఆమె ఏదో అంటుంది కాని అవేవీ వినాలనిపించలేదు. కాసేపు ఏవేవో మాట్లాడేశాక తిరిగి వెనక్కి వచ్చేస్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేశాను. మర్నాడు ఆఫీస్లో నుంచి బయటకి వస్తూ ఉంటే ఎదురైంది రజని. ముందు రోజు బస్లో సంభాషణ విషయం ఏమైనా మాట్లాడుతుందేమో అనుకున్నాను. అసలేమీ జరగనట్లే పలకరించి ఫోన్ చేస్తూ ఉండండి అని చెప్పి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయాను. అప్పటి నుండి ఇద్దరి మధ్య స్నేహబంధాలు పెరిగాయి. అప్పుడప్పుడు ఎదురుపడినప్పుడు క్యాంటీన్లో కూర్చుని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకునేవాళ్లం. మా కబుర్లలో ఎప్పుడు ఆనాటి మాటలు వచ్చేవి కావు. ఒకరోజు కాఫీ తాగుతూ ఉండగా పెళ్ళెప్పుడు బాస్ అంటూ అడిగింది. ఆమె నవ్వులో ఒక ఆకర్షణ, ఆమె చూపులో ఆప్యాయత, ఇవి తప్ప నేనెప్పుడూ ఆమెను వేరే కోణంలో చూడలేదు. ఆమె ప్రశ్నకు నేను చిన్నగా నవ్వేసి ఊరుకున్నా. పోనీ నన్నుంచుకో బాస్ అంటూ చిలిపిగా నవ్వింది. ఆ చిలిపి నవ్వు వెనుక బాధతో కూడిన బాధ్యతలు నాకు తెలుసు. కొంచెం సేపు కబుర్ల తర్వాత, ఒక రాత్రికి ఎంత సంపాదిస్తావు? ఎప్పుడూ అడగకూడదనుకున్న ప్రశ్న అడిగాను. వెంటనే సారీ కూడా చెప్పేశా. ఆమె నవ్వేసి, నెలకి 1-2 రోజులు బయటకు వెళ్తే నా జీతం అంతా డబ్బొస్తుంది. అప్పుడప్పుడు డబ్బు సరిపోకపోతే మరుసటి నెలకి అప్పు మిగులుతుంది. తలదించుకుని చెప్పింది. సాయంత్రం రూంలో అడుగుపెట్టేసరికి అమ్మ వచ్చి కూర్చుంది. అమ్మని చూసేసరికి చాలా సంతోషంగా అనిపించింది. హఠాత్తుగా వచ్చేసి ఇబ్బంది పడ్డావేమో, ఫోన్ చేయలేకపోయావా అడిగాను అమ్మని. ఇబ్బందేమీ లేదు నాన్న, కొంచెం ఆరోగ్యం బాగోలేదు. నువ్వు అక్కడికి వచ్చే కంటే నేనే ఇక్కడికి వస్తే బావుంటుందని వచ్చేశాను అంది అమ్మ. రాత్రి ఎప్పటిలాగా రజనీ ఫోన్ చేసింది. డిన్నర్ అయిందా అంటూ. అమ్మ వచ్చిన విషయం చెప్పాను తనకి. మీ అమ్మని నాకు పరిచయం చేయి బాస్ అంది. సరే, అమ్మకు కొంచెం నీరసంగా ఉంటుందట. రేపు చెకప్ అయ్యాక ఎల్లుండి కలుద్దాం అన్నాను. నాకు కొంచెం పనులున్నాయి బాస్. ఆదివారం ఉదయం 8 అయ్యేసరికి మీ రూంలో ఉంటా అంటూ ఫోన్ పెట్టేసింది. మర్నాడు హాస్పిటల్కి బయలుదేరేలోగా అమ్మకి పక్షవాతం వచ్చి ఎడమవైపు కాలు చెయ్యి పనిచేయలేదు. ఏం చెయ్యడానికి తోచింది కాదు. కళ్ళంట ఆపుకుందామన్నా నీళ్లు ఆగడం లేదు. ఫోన్ తీసి పార్దుకి ఫోన్ చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే స్విచ్ ఆఫ్ వచ్చింది. రజనీకి ఫోన్ చేసి విషయం చెప్పి హాస్పిటల్కి రాగలవా అని అడిగాను. ఒక అరగంటలో హాస్పిటల్కి వచ్చింది. నేను వచ్చానుగా, కొంచెం స్థిమితంగా ఉండు అంటూ ఓదార్చింది. హార్ట్ ప్రాబ్లం వలన ఆఖరి స్టేజ్లో ఇలా అవుతుందని డాక్టర్ చెప్పారు. నాతో పాటు రజనీ కూడా 10 రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టి అమ్మకి సేవలు చేసింది. ఈవిడని ఇంటికి తీసుకెళ్ళండి, ఇక కొన్ని గంటలే టైం ఉంది అని డాక్టర్ చెప్తూ ఉంటే కన్నీళ్లు ఆగలేదు నాకు. అమ్మ దీనంగా నా వైపు చూస్తూ ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది. నాకేమీ అర్థం కాలేదు. అమ్మ లేచి కూర్చుందామని ప్రయత్నం చేసి నీరసంగా వెనక్కి వాలిపోయింది. అంతా అయిపోయింది. మనం ఏడిస్తే వీళ్లు లక్షలు గుంజడానికి ప్రయత్నం చేస్తారు. నేను డిశ్చార్జ్ రాయించి ఆటో పిలిపించాను. మీ అమ్మగారికి సాయం పట్టు బాస్ అంటూ తొందరపెట్టి ఎలాగో అమ్మని ఆటోలో చేర్చి ఇంటికి రావడానికి సాయం చేసింది. 11 రోజులు రజనీ పక్కనే ఉండి కార్యక్రమాలను చేయించింది. నా వైపు బంధువులు పెద్దగా లేకపోవడంతో ఖర్చులు అన్నీ అదుపు తప్పకుండా చేస్తూ అమ్మ రుణాన్ని తీర్చుకున్నవాడిని అయ్యాను. బాస్, నేనొల్లొస్తాను. ఇప్పటికే అమ్మ, అక్క, తమ్ముడు నేనేమైపోయానో అనుకుంటూ ఫోన్లు చేస్తున్నారు చెప్పింది. రజనీ పక్కన ఉండటంతో నాకేమీ కష్టం తెలియలేదు. ఇప్పుడు తాను వెళతానని చెప్పేసరికి ఏమనాలో అర్థం కాలేదు. మౌనంగా లేచి బీరువాలో నుంచి కొంత డబ్బు తీసి ఆమె చేతిలో పెట్టాను. రజనీ, డబ్బిచ్చి నీ సహాయాన్ని, మన స్నేహాన్ని అవమానిస్తున్నానని అనుకోకు. ఏమైనా అవసరాలుంటాయేమో, ఇది ఉంచు అని చేతిలో కొంత డబ్బు పెట్టబోయాను. ఎప్పటిలాగా ఆమె నవ్వేసి, నేను బెంగళూరు ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటే నువ్వు పిలిచావు బాస్. నీ అవసరం కంటే ఇంటర్వ్యూ ఎక్కువ కాదనిపించింది. నువ్వంటే నాకు గౌరవం. నీ మీద నమ్మకంతో ఇన్నాళ్లు ఇక్కడే ఉన్నాను. చేతిలో డబ్బు తిరిగి టేబుల్ మీద పెట్టి వెళ్ళొస్తా, ఫోన్ చేస్తూ ఉండు బాస్ అంటూ బయలుదేరింది. ఆమె వెళ్తున్న వైపుకు చూస్తూ ఉండిపోయిన నాకు కర్తవ్యం అర్థమైంది. రజనీని శాశ్వతంగా ఈ ఇంటికి తెచ్చుకోవాలన్న నా ఆలోచన కార్యరూపంలో పెట్టడానికి నిర్ణయించుకున్నాను. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.